అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 38వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ చేయండి. తప్పు చేశాను అను. ఆ రోజే వెంటనే నీ దగ్గరికొచ్చుంటే ఏమయింది అని నేను అడిగుండాల్సింది. అప్పుడే మీరు అసలు విషయం చెప్పేవాళ్ళేమో. అందరిని ఎదిరించి మీ పెళ్లి చేసేవాడిని సూర్యతో. అంతా బావుండేది. ఇప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చి నిన్ను హింసించి, బాధపెట్టి, నీ జీవితాన్ని అటూ ఇటూ కాకుండా చేశాను. ఇప్పుడు నిన్ను వదులుకోలేను. అలా అని బలవంతంగా ఉంచుకోలేను. నువ్వు లేకుండా ఒక ఆలోచన కూడా రావట్లేదు. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావే. పెళ్ళికి ముందు అను సూర్యతో లాస్ట్‌గా మాట్లాడినప్పుడు కార్తీక్ గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇలాగే ఉంటే ఏమైపోతావో కార్తీక్, పద బయటికి వెళ్దాం అంటాడు రాజేష్. ఇద్దరూ కలిసి బయట హోటల్‌కి వెళ్తే అక్కడ వీళ్ళ పక్కన టేబుల్‌లో అనుని చూసి ఆ అమ్మాయి భలే ఉందే అనుకుని చూపు తిప్పుకోలేడు కార్తీక్. రాజేష్ అనుని చూసి ఈ అమ్మాయి భలే ఉంది. ఎలాగైనా దీని పని చూడాలని మనసులో అనుకుంటాడు. ఇలా ఎవరికి వారు అనుని చూస్తుంటారు. కానీ అను అక్కడ ఎవరిని గమనించలేదు. సూర్య కోసం వెయిట్ చేస్తుంది. సూర్య వచ్చి ఏంటను ఎప్పుడొచ్చావు? కాల్ చేయాల్సింది నువ్వు వచ్చినప్పుడు అంటాడు. పర్లేదులే కానీ నేను చెప్పేది విను సూర్య. ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకో. అయిపోయిందేదో అయిపోయింది. ఇంక నన్ను వదిలేయ్ సూర్య. నా లైఫ్ సెట్ అయిపోతుంది. ఈ మ్యాచ్ చాలా బావుంది. మంచి సౌండ్ పార్టీ. నేను వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. సూర్య ప్లీజ్. నువ్వు ఇంకొకళ్ళని చూసుకో అంటుంది. అను ఎందుకిలా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమించలేదా అంటే అది అప్పుడు సూర్య. నా కోసం జస్ట్ జాబే మారలేకపోయావు. అయినా అది కూడా ఇప్పుడు నాకు అక్కర్లేదు తెలుసా? ఆ అబ్బాయికి కార్, ఇల్లు, మంచి జాబ్ అన్నీ ఉన్నాయి. నేను జాబ్ చేయక్కర్లేదు. నా లైఫ్ మొత్తం సెట్ అయింది. అను ఎందుకిలా చేస్తున్నావు నువ్వు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నీకిష్టమైన జాబే చేస్తాను అను. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అంటాడు సూర్య. అదంతా వింటున్న కార్తీక్‌కి చాలా కోపంగా ఉంటుంది. ఈ అమ్మాయిలు ఎలా తయారయ్యారంటే అసలు వాడు బ్రతిమలాడుతుంటే అది చూడు ఎలా చేస్తుందో అని కార్తీక్ వెళ్ళపోతూ ఉంటే రాజేష్ ఆపి మనకెందుకురా అంటాడు. ఆ అమ్మాయి చూడురా ఎలా చేస్తుందో అంటుంటే ఉండు విందాం మొత్తం అంటాడు. కార్తీక్ సైలెంట్‌గా వింటాడు. అక్కడికి కార్తీక్ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కార్తీక్ ఏదో ఒకటి చేసేస్తాడని తెలిసిన రాజేష్ కార్తీక్‌ని ఆపి ఎలాగైనా ఈ అమ్మాయిని ట్రాప్ చేయాలి. నేనే దక్కించుకోవాలని అనుకుంటాడు రాజేష్. ఆ తర్వాత సూర్యని తిట్టేసి అను నేను నిన్నెప్పుడూ కలవను అని నన్నెప్పుడూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెళ్ళిపోతుంది. కార్తీక్ కళ్ళలో ఒక చిన్న స్మైల్ వస్తుంది. అది చూసిన రాజేష్ అంత పెద్దగా పట్టించుకోకుండా హమ్మయ్య! వదిలేసాడులే. నా ప్లాన్స్ నేను వేసుకోవాలని అనుకుంటాడు. కానీ కార్తీక్ అంతకన్నా పెద్ద ప్లానే వేసి అను డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి తన సంబంధం వెళ్ళేలా చేసి ఖచ్చితంగా అను తనని యాక్సెప్ట్ చేస్తుందని గెస్ చేసి తన డీటెయిల్స్ అన్నీ పంపిస్తాడు. పాత మ్యాచ్ కన్నా తనింకా డబ్బున్నవాడని అను ఈ సంబంధం ఒప్పుకుందని కార్తీక్ అనుకుంటాడు. కానీ ఆ మ్యాచ్‌కి సంబంధించిన ఏ డీటెయిల్స్ కూడా తెలియకుండానే అను ఈ సంబంధానికి ఒప్పుకుందని, పాత దానికన్నా కార్తీక్ మ్యాచ్ ఇంకా బెటర్ అని రామ్మూర్తి గారే మార్చేశారని ఎవరికీ తెలియదు. కావాలనే అను మీద కోపంతో పెళ్లి చేసుకున్న కార్తీక్ ఆ కోపాన్ని పెళ్లిలో చూపించలేకపోతాడు. అను దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి తనని తిట్టాలని అనిపించదు కార్తీక్‌కి. అయినా సూర్యతో అను అన్న ప్రతి విషయం, ప్రతి మాట గుర్తొచ్చినప్పుడల్లా కార్తీక్‌లో కోపం పెరిగిపోతుంటుంది. పెళ్ళై ఇంటికొచ్చిన రోజు కార్తీక్‌కి అనుని చూస్తుంటే అసలు చూపు తిప్పుకోబుద్ధి గాదు. నేనేంటి ఈ అమ్మాయికి ఇలా పడిపోతున్నాను. లేదు తనస్సలు మంచిది కాదు. డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది. ఖచ్చితంగా నేను ఈ డబ్బు ఎప్పటికీ నీకు దక్కనివ్వను. నువ్విక్కడే ఉండాలి. ఏది అనుభవించకుండా నీ సంపాదనతో నువ్వే బ్రతకాలి. జీవితాంతం నువ్విలాగే ఉండాలని అనుకుంటాడు కార్తీక్. ఒక అబ్బాయిని ప్రేమించి మోసం చేసినందుకు నీకిదే నేను వేసే శిక్ష. ఆ రోజు నైట్ నేను అను రెడీ అయ్యి వచ్చినప్పుడు కార్తీక్ వెళ్లి మాట్లాడిన ప్రతి మాట తన కంట్రోల్‌లో లేకుండొస్తుంది. అను దగ్గరికి వెళ్లి చున్నీ వేయటం, అను వెళ్ళిపోయాక బాల్కనీలోకి వెళ్లి ఏంటిది నేను ఈ అమ్మాయికి ఇలా అట్రాక్ట్ అవుతున్నాననుకుంటాడు. ఇంకెప్పుడు ఇలా దగ్గరికి వెళ్ళకూడదనుకుంటాడు. అసలు కార్తీక్ ఇప్పటిదాకా ఎవరిని కొట్టలేదు. అలాంటిది అనుని చాలా సార్లు కొట్టాడు. తనలా కొట్టిన ప్రతిసారి అను ఎందుకు కొడుతున్నాను అని అడుగుతుంది. తిట్టి నువ్వు చేసింది తప్పని చెప్దామని అనుకున్నాడు. కానీ అను దేనికి రియాక్ట్ అవ్వకుండా అన్నీ భరిస్తుంటే తను చేస్తోంది తప్పేమో అనే సందేహం వచ్చింది. అనుని కొట్టిన ప్రతిసారి కార్తీక్ తనని తాను చాలా తిట్టుకునేవాడు. ఆ చేతిని చాలా సార్లు కొట్టుకున్నాడు. రేవతి ప్రేమ విషయం తెలిసాక అను నిజానికి రేవతి పెళ్లి రేవంత్‌తో ఆపి చాలా మంచి పనే చేసిందని, తనని తిట్టినందుకు సారీ కూడా చెప్దామని అనుకున్నాడు. కానీ అప్పటికే అన్నీ చేసి ఆ రోజు ఆఫీస్‌కి వెళ్ళిపోయింది. పెళ్లిలో చెప్దామని అనుకుంటే అప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉన్నాయి. అందులో లిల్లీ విషయంలో కూడా కొట్టాడు. రేవతి పెళ్లికి ముందు రోజు అనుకి దగ్గరగా ఉండి చాలా కంట్రోల్ చేసుకుంటాడు. ఇంక తన వల్ల కాని టైంలో వీళ్ళు ఆ టాస్క్ పెడితే భలే ఛాన్స్ దొరికిందని అనుకి ముద్దు పెట్టేస్తాడు. ఆ హల్దీ అప్పుడు కానీ, పెళ్లిలో కానీ అను, కార్తీక్ కలిసి దిగిన ప్రతి పిక్స్ తన దగ్గర భద్రంగానే ఉంటాయి. హల్దీ పిక్స్ మిస్ అయినవి, కెమెరా పడింది అంటే ఆ ఫోటోగ్రాఫర్‌ని బెదిరించి భయపెట్టి మరీ అవి నాకు కావాల్సిందే బ్యాకప్ చూడు ఎక్కడున్నాయని అన్నీ తీసుకుంటాడు కార్తీక్. అను అందరి మీద చూపించే కేరింగ్, అందరినీ తన వాళ్ళలాగా అనుకునే మనస్తత్వం అన్నీ చూసి తన లైఫ్‌లో ఏదో జరిగింది. అది తెలుసుకోవాలి.
అని ఆ రోజు ఇంటికొస్తాడు కార్తీక్. కానీ ఆ రోజు మళ్ళీ అను సూర్యని తిట్టి, "నువ్వు నా పేరు చెప్పి సూసైడ్ చేసుకోకు. ఎలాగైనా బ్రతుకు" అనేసరికి చాలా కోపం వస్తుంది. కానీ అంత పెద్ద దెబ్బ తగులుతుందని కార్తీక్ అసలు అనుకోలేదు. అదంతా ఆ రోజు నైట్ హరిగారు అడిగిన తర్వాత తెలిసింది కార్తీక్‌కి. అప్పుడు అనిపిస్తుంది, డబ్బు కోసమైతే 10,00,000 రిటర్న్ ఇవ్వదు. మనీ, పేరు కోసం పెళ్లి చేసుకొనుంటే అసలు జాబ్ చేయాలనే అనుకోదు. రోజు బస్‌లో వెళ్లి కష్టపడి ఇంట్లో పని చేస్తూ ఇక్కడ ఇన్ని రోజులు తన్నులు తింటూ తను ఉండేదే కాదు. నేనే తనని తప్పుగా అర్థం చేసుకున్నాను. అలాంటిదే అయితే నేను కొట్టిన రోజే నా తప్పేంటని అడిగేది. ఒక్క మాట కూడా అడగకుండా ఇక్కడుందంటే తనకి ఇంకేం ఆప్షన్ లేకుంటుంది. నేను నీ గురించి తప్పుగా అనుకున్నాను. ఖచ్చితంగా సూర్య విషయంలో కూడా నీ తప్పు ఉంది. ఉండదే అనుకుంటాడు. అందరూ పిక్నిక్ వెళ్ళొచ్చిన రోజు కలలో అనూకి ఏమైందో అని వచ్చి కింద పడుకున్న అనూని సోఫాలో పడుకోపెట్టి అనుని చూస్తూ మనసులో ఏదో అట్రాక్షన్ అనుకున్నానే ఇది కానే కాదు. పడిపోయాను నీకు పడిపోయాను. నువ్వు లేకపోతే నేను ఉండలేనంత. వాటర్ పూల్‌లో నువ్వు కనిపించకపోతే అక్కడే నా ప్రాణం పోయినట్టు అనిపించింది. నిన్నెవరైనా ఏమైనా చేస్తారనే ఊహకే పిచ్చెక్కింది. నేనన్నాను అని నెల రోజులు ఫుడ్ తినకుండా ఉన్నావా పిచ్చిదానా? ఈ రోజు నుంచి తినొచ్చా అని నువ్వన్న మాట నన్నెంత క్షోభ పెట్టిందో ఆ రోజు. ఇంత పెయిన్ ఎందుకే భరిస్తున్నావు? డబ్బు కోసమైతే ఇలా చేయదు. ఇంత బాధలు భరించేదానివే కాదు. అను ఎవరు బాధపడకూడదని అందరి బాధలు నువ్వు భరిస్తున్నావు. అలా కాసేపు తనని చూసి వెళ్ళిపోతుంటే కింద అను ఫోన్ కనిపిస్తుంది. అందులో అను కార్తీక్ పిక్ ఉంటే అది చూసి తన ఫోన్‌కి సెండ్ చేసుకొని అను ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళి పడుకొని ఆ పిక్ చూస్తూ అను నువ్వెంత బావుంటావో నీకు తెలుసారా? ఈ పిక్ ఎప్పుడు తీశారో? అయినా చాలా బావుందను. తన దగ్గరగా ఉన్న అను పిక్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. అవన్నీ చూస్తూ నీ గురించి చాలా తప్పుగా అనుకున్నానను. సూర్యని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను అను. కాదు. నిజంగా నువ్వెవరిని బాధ పెట్టలేని దానివి. అందులో నువ్వు డబ్బు కోసం ఇలా చేశావంటే అస్సలు నమ్మాలనిపించటం లేదు. అదే కావాలంటే ఆ 15,00,000 ఎప్పుడో వాడుకునేదానివి. అలాగే నాన్నకి చెక్ రిటర్న్ చేసేదానివి కాదు. అసలు నేను అన్నాను అని నైట్ ఫుడ్ తినడం మానేసేదానివే కాదు. ఆ రోజు సూర్యని అలా అనడానికి ఏదో కారణం ఉండుంటుంది. కానీ నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతాను. బంగారానివిరా! నా బంగారం. ఐ లవ్ యూ అను. నిన్ను చాలా చాలా ఇష్టపడుతున్నాను. నువ్వు లేకపోతే ఉండలేనురా! ఐ లవ్ యూ అను. సిరి పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ అను అదే శారీతో పడుకుంటే నాకు తెలుసు ఈరోజు ఆ పెళ్ళికి సూర్య వచ్చాడని, అక్కడ మీరు మాట్లాడుకున్నారని. నేను వచ్చి విని ఉంటే నాకు అర్థమయ్యేది. మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అనేది. ఒకవేళ నీకు సూర్య అంటేనే ఇష్టం ఉంటే తనతోనే పంపేసేవాడిని. ఎంత బాధగా ఉందో తెలుసా? ఆ రోజు నీ ఫేస్ బాగా ఏడ్చావు కదా! నన్ను తీసుకెళ్ళమని అడగకుండా దివ్యతో పెళ్ళికి వెళ్దామని అనుకున్నావంటేనే సూర్య కోసమే అనుకున్నాను. సూర్య వస్తాడనిపించింది. నేనొచ్చుంటే ఎక్కడ తనంటే ఇష్టమని చెప్తే వినాల్సి వస్తుందో అని రాలేదు. ఇంకెప్పుడు బాధ పెట్టను. ఎప్పుడు నిన్ను కొట్టనురా! అను నీకు నేనంటే ఇష్టం ఉందా? ఎలా ఉంటుంది నిన్ను కొట్టి తిడుతుంటే? అస్సలుండదు. ఇంక సూర్యని ప్రేమిస్తున్నావా? తనని మర్చిపోలేక నాతో ఉండలేక ఏం చేయాలో తెలియక ఫీలవుతున్నావు కదా! మరి మొన్న జెయింట్ వీల్‌లో ముద్దు పెట్టినప్పుడు ఎందుకు నన్ను దూరం జరపలేదు? వేవ్ పూల్ దగ్గర కూడా ముద్దు పెట్టుకొనిచ్చావు. అప్పుడు నీ కళ్ళల్లో ఏమీ ఇబ్బంది కనిపించలేదను నాకు. బాగా అలసిపోయి నిద్రపోయిన అనూకి ఇంకా చాలా దగ్గరికి వెళ్లి బుగ్గ మీద చెయ్యి వేసి, సారీరా! చాలా చేసేశాను. ఇంక నిన్నిబ్బంది పెట్టను. నీకేది కావాలంటే అది నీ కాళ్ళ దగ్గరకొచ్చి తెచ్చిపడేస్తాను. సూర్య కావాలంటే తననొప్పిస్తాను. లేదంటే నేను లైఫ్ లాంగ్ నీ పక్కనే ఉండి నీకేం కావాలంటే అది చేస్తాను. ఓకేనా అంటాడు. అను నిద్రలోనే ఎందుకో నవ్వుతుంది. ఏదేదో చెయ్యాలని ఉందే నిన్ను. కానీ వద్దులే. అది చాలా పెద్ద తప్పు. కానీ ఒక్కసారి నీ నడుము పట్టుకుంటానురా! చాలా రోజుల నుంచి అది నన్ను ఊరిస్తూనే ఉంది అని నెమ్మదిగా నడుము మీద చెయ్యి వేశాడు. అను కాస్త కదులుతుంది. కళ్ళు మూసేశాడు. మళ్ళీ సైలెంట్‌గా ఉండేసరికి కళ్ళు తెరిచి హమ్మయ్య! లేవలేదనుకుని అలాగే దగ్గరికి లాక్కొని అను పెదవుల మీద అంటీ అంటనట్టుగా ఒక ముద్దు పెడతాడు. సారీ నీ పర్మిషన్ లేకుండానే పెట్టేశాను. కానీ కష్టం తెలుసా? నువ్వు పక్కన ఉంటే కంట్రోల్‌లో ఉండడం. అంతకన్నా కష్టం నువ్వు లేకుండా నేనుండటం. ఆ రోజు అలాగే అనుని తనలో పొదుముకొని నిద్రపోతాడు. సోఫాలో పడుకొని ఉన్న అన్నూని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టి, "నాకు తెలుసను నువ్వు నన్ను మిస్ అవుతావని. అందుకే ఒక్క రోజులో పని పూర్తి చేసుకొనొచ్చాను. నా ఫ్లైట్ నెక్స్ట్ డే అయినా నీ కోసం ఈరోజు నైట్ ఉన్న అర్జెంట్ ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేస్తాను. ఇంటికొచ్చి నిన్ను చూసేదాకా నా మనసు మనసులో లేదు. అనుని లిల్లీ పక్కన పడుకోబెట్టి, "నువ్వు ఈరోజే రావాలా? నా బంగారం పక్కనే పడుకునేవాడిని కదా!" అనుకొని అను పక్కనే కూర్చొని, "ఇప్పటిదాకా నా కోసం వెయిట్ చేయటం దేనికి? నేను రానని ముందే చెప్పాను కదా! పడుకోవచ్చు కదా!" అని అను పొట్ట మీద చెయ్యి వేసి, "తిండి కూడా తినలేదు రాక్షసి. ఇప్పుడు లేస్తే మళ్ళీ పడుకోవు. ఉదయం తిందువుగానిలే" అని అనుకుని అను నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళి, అక్కడే పక్కనే ఉన్న సోఫాలో పడుకొని అనుని చూస్తుంటాడు. నిద్రపోతాడు. "ఇదంతా నీకు చెప్పాలని, కానీ నీకు సూర్య అంటే ఇష్టమంటే నిన్ను వదులుకోలేను. ఎందుకే నేనంటే ఇష్టం ఉంటే అసలు ఈ ప్రపంచాన్ని నీ కాళ్ళ కింద తెచ్చి పడేస్తానను. కానీ ఎలా ఉంటుంది? నేను నిన్ను కొట్టి తిడుతుంటే?"
ఆ రోజంతా అనుకి కార్తీక్ ఆలోచనలు, కార్తీక్‌కి అను గురించి ఆలోచనలే. అన్ని పనులు చేసి అందరూ వస్తే భోజనం చేద్దామని హాల్‌లో కూర్చుంటుంది అను. నిన్నసలు వదులుకోలేనను. నీకిష్టమైతే నిన్ను సూర్య దగ్గరికి పంపించేసి తనకి అన్నీ సెట్ చేస్తాను. సూర్యకి మంచి జాబ్ ఇస్తాను. ఆ! నన్ను వదిలి వెళ్ళేటప్పుడు నా సగం ఆస్తి నీకిచ్చేస్తాను. అప్పుడు నీకు ఎలాంటి లోటు కూడా ఉండదు. నువ్వు సంతోషంగా ఉండటమేరా నాకు కావాలి. అలా అను గురించే ఆలోచిస్తూ బాల్కనీలోని ఉయ్యాలలో అలాగే నిద్రపోతాడు కార్తీక్. ఇంకా హరిగారు రాకపోవడంతో అనుకి ఆకలేసి కార్తీక్‌నన్నా పిలుద్దామని అతని బెడ్‌రూమ్‌లోకి వస్తే కార్తీక్ కనిపించడు. బాల్కనీలోకి వెళ్లి చూస్తే అక్కడే ఉయ్యాల్లో పడుకొని ముద్దుగా నిద్రపోతున్న కార్తీక్‌ని మురిపెంగా చూస్తూ ఉంటుంది. అలాగే అతన్నే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది అనూకి. ఈరోజు నిన్ను చాలా బాధ పెట్టాను కదా! సారీ కార్తీక్. కానీ ఏం చేయను. నువ్వు చేసేది అంతా నటనే అని గుర్తొచ్చినప్పుడు నాకు ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. అక్కడే ఉయ్యాల దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని సారీ కార్తీక్ అని అంటుంది. కాళ్ళ దగ్గర ఏదో తగలటంతో కార్తీక్‌కి మెలకువ వచ్చి ఒక్కసారిగా కిందకి చెయ్యి పెట్టి చూస్తాడు. అక్కడ అను చెయ్యి తగులుతుంది. అనుని చూసి ఏంటను ఇక్కడ ఉన్నావు ఏమైంది అని అంటే అది ఏం చెప్పాలో అర్థం కాక కార్తీక్ కింద ఏదో పడినట్టు ఉంటే చూస్తున్నానని అంటుంది. అవునా! ఏం పడింది కింద చెప్పు అని అడుగుతాడు కార్తీక్. ఏమీ లేదులే వెళ్దామా అని అంటే ఎక్కడికి అని అంటాడు. అది మామయ్య గారు ఇంకా రాలేదు. అత్తయ్య ఆయనొచ్చాక తింటానన్నారు. ఒక్కదానికే భోజనం చేయబుద్ధి కావడం లేదు. నువ్వు వస్తావని అంటుంది. అబ్బా! ఏమన్నా ఎక్స్‌ప్రెషన్ ఇస్తావే నా బంగారం అని అనుకుని ఆ! పద అని అను వెళ్తుంటే తన వెనకే వెళ్తాడు. అమ్మో! ఈ వంపులతో చంపుతున్నావే! ఇంక కార్తీక్ కూర్చున్నాక భోజనం వడ్డిస్తుంది అను ఇద్దరికీ. ఇద్దరికీ ఏం మాట్లాడాలో తెలియదు. మధ్యాహ్నం అను ఏడ్చినందుకు కార్తీక్ హర్టయ్యాడేమో అని సైలెంట్‌గా తింటుంది. అనుని సూర్య విషయం గురించి ఎలా అడగాలా అనే కార్తీక్ ఆలోచన అడగటానికి అడుగుతాడు. అతని ఇష్టం ఉంటే అనుని వదులుకోవడం అతనికి చాలా కష్టం. అసలు ఆ ఆలోచనకి కార్తీక్‌కి ఊపిరి ఆడటం లేదు. ఎక్కడ దానివి ఇలా నా జీవితంలో భాగమైపోయావు. అసలు నువ్వు లేకపోతే నేను రేపనే ఆలోచనే వద్దు అని అన్నట్టుగా ఉంది. ఎందుకే ఇంత ప్రాణమైపోయావు నాకు అనుకుంటూ భోజనం చేసేస్తాడు. అప్పుడే లిల్లీ వస్తుంది. వదినా ఎగ్జామ్ అయిపోయింది. సూపర్ రాశాను. అన్నీ నువ్వు చెప్పిన సమ్సే వచ్చాయి. అను వెళ్ళి అను పక్కన కూర్చుంటుంది లిల్లీ. అవునా! అని లిల్లీ చెప్పే కబుర్లన్నీ వింటూ అలాగే అవును ఇప్పుడే వచ్చావా అని అంటే ఆహా! కాలేజ్ అయ్యి చాలా సేపే అయింది. ఫ్రెండ్స్‌తో అటు ఇటు తిరిగి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చానిక్కడికి అని అంటుంది లిల్లీ రొప్పుతూ. అంత హడావిడిగా చెప్పకపోతే ఏమైంది? చిన్నగా చెప్పొచ్చు కదా! సరే రా తిందువు గాని అని అంటే బయట తిన్నాను పానీపూరి. అయ్యో! నీకు తెద్దామని అనుకున్నాను మర్చిపోయాను వదినా అని అంటే పర్లేదులే కానీ రా తిను నేను తినిపిస్తానని అంటూ తను తిని ఫుడ్ నోట్లో పెడుతుంది. వదిన సూపరుంది. పెద్దమ్మ చేసింది కదా! అని అంటే హా! అవును లిల్లీ ఈరోజు అత్తయ్య చేశారని అంటుంది. చిన్నగా కార్తీక్ ఎక్కడ తిడతాడోనని. కార్తీక్ మాత్రం నాకెప్పుడెలా తినిపిస్తావో ఏంటో అని వాళ్ళనే చూస్తూ అనుకుంటూ ఉంటాడు. అను తన ప్లేట్‌లోది మొత్తం లిల్లీకే తినిపించేస్తుంది. అది చూసిన కార్తీక్ లిల్లీకి మీ వదినకి పెట్టు అని సైగ చేస్తాడు. అది చూసిన లిల్లీ అంతా నాకే పెట్టేస్తావు. నువ్వు తినవా ఏంటి అని ప్లేట్‌లో ఇంకా పెడుతుంది. చాలా లిల్లీ నాకు ఎక్కువైంది అని అంటే లేదు నువ్వు తినాల్సిందే అని అంటుంది. లిల్లీ పెట్టాక ఇక తప్పక తింటుందను. రేపటి నుంచి ఒక 5 డేస్ హాలిడేస్ వదినా అని అంటుంది. ఓహ్! అవునా! ఎంజాయ్ అన్నమాట. ఇంక నువ్వు రాగానే నీ దగ్గరికి వచ్చేస్తానని అంటుంది. ఆ! సరే అలాగే అంటుంది అను. ఇంకా ఆ రోజు అలా గడిచిపోతుంది. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోరు. హరిప్రసాద్ గారు వచ్చాక వాళ్ళిద్దరూ భోజనం చేస్తారు. లిల్లీ వెళ్ళాక అను వెళ్లి స్నానం చేసి పడుకుంటుంది. ఇంకా ఆ రోజు అను ఫోన్ చూడదు. చాలా అలసిపోవడంతో అను వెంటనే నిద్రలోకి జారిపోతుంది. ఆ కార్తీక్ అనుని చూస్తూ ఒక్కరోజు కూడా కింద పడుకొని నిన్ను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను కిందే పడుకునేలా చేశాను. ఎందుకే అను ఎప్పుడూ కూడా ఒక్క మాట కూడా నన్ను అడగవు. ఎందుకు కార్తీక్ నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నావని నువ్వు నిలదీయొచ్చు కదా! నా కాలర్ పట్టుకొని ఇది నా ఇల్లు ఎందుకు అన్నింటికి ఇలా కండిషన్స్ పెడుతున్నావని అడగొచ్చు కదా! అని అనుకుంటాడు కార్తీక్. మనసులో ఎందుకు అడుగుతాడు? వచ్చిన దగ్గర నుంచి డబ్బు కోసమే వచ్చావు అనే తప్ప ఏమీ మాట్లాడలేదు కదా! నేనింకేమి హక్కులు అడుగుతావు? ఏయ్! హక్కు లేదని స్వయానా చెప్పాను. అలా అని అనుని చూస్తూ నిద్రపోతాడు. నెక్స్ట్ డే లేచి పనులన్నీ చేసి సుమిత్ర గారికి కాఫీ కూడా ఇచ్చి అత్తయ్య మీది లవ్ మ్యారేజ్ అంట కదా! ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అని అడుగుతుంది. సుమిత్ర గారు ఒక్కసారి అను వైపు చూసేసరికి అది అత్తయ్య నిన్న కార్తీక్ అన్నప్పుడు విన్నాను. ఎవరు ఫస్ట్ లవ్ చేశారా అని తెలుసుకుందామని అంటే అంతే అని అంటుంటే
మీకిష్టం లేకపోతే చెప్పొద్దు. సారీ అని వెళ్ళిపోతుంటే మీ మావయ్య అని అంటారు. ఆ మాట వినగానే అను అక్కడే ఆగి వెనక్కి తిరిగి ఆవిడ పక్కన కూర్చొని అనుకున్నాను మావయ్యే చెప్పుంటారని. అను తల ఎత్తేసరికి ఆవిడ సీరియస్‌గా చూస్తూ ఉంటే, అంటే జెంట్స్ ఫస్ట్ చెప్తారని అలా గెస్ చేశానంటుంది. ఆ! అయితే మీరు వెంటనే ఒప్పేసుకున్నారా?" అని అడుగుతుంది ఎక్సైటింగ్‌ని ఆపుకోలేక. "ఆ! లేదు. చాలా రోజులు వెంట తిప్పించుకున్నాను. కానీ అస్సలు వదల్లేదు. ఎన్ని రోజులు నా వెనకాలే తిరిగారో తెలుసా? ఆహా! నిజమా?" అని పసిపిల్లలు కొత్త కథలు వింటున్నట్టుగా వింటోంది. అప్పుడే అక్కడికొచ్చిన కార్తీక్ నవ్వుతూ అనూని చూస్తూ ఉంటాడు. "అసలు ఎలా ప్రపోజ్ చేశారు?" "కాలేజ్‌లో మేమిద్దరం సేమ్ క్లాస్. రోజు ఒకళ్ళనొకళ్ళు చూసుకునేవాళ్ళం. సడెన్‌గా ఒకరోజు వచ్చి 'సుమిత్ర ఐ లవ్ యూ' అని అన్నారు. నాకు ఇష్టం లేదు అని అన్నాను. ఎందుకు ఏంటి అని అడగలేదు. నేను ఒప్పుకునేదాకా నా వెంట పడ్డారు. ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మరి మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? అంటే అమ్మా, నాన్న ఇద్దరికీ లవ్ మ్యారేజెస్ అంటే అసలు ఇష్టం ఉండదు. వాళ్ళందరూ అసలు ఒప్పుకోలేదు. నాకు ఒక చెల్లి. తను కూడా వద్దు అని అన్నది. ఆయనని ప్రేమించింది వదిలేయటానికి కాదు, జీవితాంతం తోడుగా ఉండటానికి అని నేను ఆయన కోసం అందరినీ వదిలేసి వచ్చేశాను" అనగానే అను తల దించేస్తుంది. "ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు మీ మావయ్య. నేనాయనతో చాలా సంతోషంగా ఉన్నాను. మా వాళ్ళని కూడా ఎప్పుడూ కలవలేదు. అనూకి మాత్రం ప్రేమిస్తే వదలకూడదనే మాట బాగా బాధని ఇస్తుంది. ఒకళ్ళని ప్రేమ పేరుతో వదిలేసి బాధ పెట్టాను. ఇంకొకళ్ళని పెళ్లి చేసుకొని బాధ పెడుతున్నాను. మొదటిసారి తన మీద తనకే అసహ్యం వేస్తుంది. కన్నీళ్లు ఆగవు. కష్టంగా ఆపుకొని ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొని మావయ్య చాలా లక్కీ. అన్ని రోజులు మీ వెంట తిరిగి మరీ కరెక్ట్ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. దేనికైనా మీలాగా ధైర్యంగా ఉండాలత్తయ్య. పిరికితనం ఎన్నో జీవితాల్ని కూల్చేస్తుంది. అదేంటి ఏమైందను అలా అన్నావు అని అంటే, అదే మీరు ఆ రోజు ఇంట్లో వాళ్ళకి తల వంచితే ఇంకొకళ్ళని చేసుకొని ఉంటే వాళ్ళ లైఫ్ పాడయ్యేది కదా! ఇలాగే ఇక్కడ మామయ్య అన్యాయం అయ్యేవాళ్ళు. మధు పిరికిగా కిరణ్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని వదిలేయి నన్ను అని చాలా సార్లే అన్నయ్యతో అన్నది. అలా వదిలి ఉంటే ఇప్పుడు అంత మంచి ఫ్యామిలీ మధుకి కిరణ్ అన్నయ్యని కోల్పోయేది. అన్నయ్య మధుని చాలా ప్రేమించారు. ఇంకా అను కళ్ళల్లో నీళ్లాగవు. కార్తీక్ కంగారుగా అక్కడికొచ్చి ఏంటను ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అది మధు కానీ అన్నయ్యని వదిలేసుంటే అన్నయ్య అసలు ఎలా తట్టుకునేవాడో గుర్తొచ్చి బాధగా అనిపించింది అని అంటుంది. కానీ తన మనసులో మాత్రం ఆ రోజు నేను ధైర్యంగా సూర్య కోసం నిలబడి ఉంటే ఈరోజు కార్తీక్ జీవితం ఇలా పాడు చేసేదాన్నే కాదు. అసలు ఆ రోజు సూర్య నేను మాట్లాడుకోవడం కార్తీక్ వినకపోతే తన లైఫ్ హ్యాపీగా ఉండేది. ఇంకెవరు నన్ను చేసుకున్నా వాళ్ళని నేను ఎలాగోలా భరించేదాన్ని. ఇప్పుడు నా వల్ల కార్తీక్ లైఫ్ ఎటూ కాకుండా పోతుంది. నాతో అడ్జస్ట్ అవ్వలేడు. అలాగే ఇంకొకళ్ళని చేసుకోవాలంటే రెండో పెళ్లి అని అంటారు. ఛీ! నేనెందుకిలా చేశాను? నీ జీవితం నేనెందుకు పాడు చేశాను? నాకు తెలియదు కార్తీక్. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని నిజంగా నాకు తెలియదు. నేను ప్రాణంగా ప్రేమించిన నీ జీవితం నా చేతిలోనే బలి అవుతోందంటే ఎవరో రంపంతో నా గుండెని చీల్చుతున్నట్లుగా ఉంది అని తన మనసులో అనుకుంటూ ఏడుస్తుంది అను. అను ఏమైందనంటారు ఇద్దరూ ఒక్కసారిగా అనుని కదుపుతూ. ఏమీ లేదు. ఆ రోజు మధు పడిన బాధ గుర్తొచ్చింది అంతే అని అంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అను వెళ్ళాక కార్తీక్ అను విషయంలో మనం అనుకున్నది రాంగ్. తను చాలా మంచి అమ్మాయి. నువ్వేం చేస్తావో అనేది నాకు తెలీదు. తనే నా కోడలు. ఎలాగైనా సరే తనని ఒప్పించు అని అంటారు సుమిత్ర గారు. కార్తీక్ అను వెళ్ళిన వైపు చూసి అమ్మలాగా నువ్వు సూర్య విషయంలో ధైర్యం చేయలేదని బాధపడుతున్నావా? అదే టైంలో నా మీద కూడా నీకు బాధ ఉంది కదా! ఎక్కడ నా లైఫ్ పాడవుతుందో అని. ఎందుకే ఇంతలా ఏడుస్తున్నావు? నీ కన్నీళ్లు చూస్తే నా గుండె తరుక్కుపోతోందని అనుకుంటాడు కార్తీక్. మళ్ళీ తనే తేరుకొని అలాగే అమ్మా అని అంటాడు. ఇంకా అను ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. కార్తీక్ కూడా తన వెనకే వెళ్తాడు. కథ ఇంకా ఉంది. మరి కార్తీక్, అనులు ఇద్దరూ కూడా ఒకరి మీదున్న ఒకరు ప్రేమని చెప్పుకోలేకపోతున్నారు. ఒకరి కోసం ఒకరు బాధపడుతున్నారు. మరి వీళ్ళిద్దరూ కలిసేదెప్పుడు? కార్తీక్ తన ప్రేమని అనూకి చెప్పేదెప్పుడు? అను తన ప్రేమని కార్తీక్‌కి చెప్పేదెప్పుడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.